ఎంబీఎస్సీ కులాల కళాకారుల సమస్యల పరిష్కారానికి ఈరోజు రవీంద్ర భారతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళ సమస్యలు ఏంది, అసలు వారు దేనికోసం వచ్చారని గురించి వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడ నుండి వచ్చారు? మాది కాచనపల్లి గ్రామం, మండల్ చెన్నూరు, డిస్టిక్ మంచిర్యాల. అక్కడ నుండి ఈ మన డిస్టిక్ అధ్యక్షులు గౌరవనీయులైన వెంకటాచార్యులు గారు, మరి సెక్రటరీ గారు రమేష్ చారి గారు, దేశ్ముఖ్ పాండే ఆదేశాల మేరకు ఇక్కడికి రవీంద్ర భారతికి జరిగింది. మాకు ఎన్నో మా చిన్ననాటి నుండి కళలు అన్నీ అంతరించిపోతున్నాయి. రామాయణ యక్షగానము, మహాభారత ఇతిహాసాలన్నాయి అన్నీ అడుగంటిపోతున్నాయి. ఆ కళలకు జీవం అసలే లేకుండా అయిపోయింది. బృందావనంలో మాత్రమే శ్రీకృష్ణుని భక్తి ఎలా అంతరించిపోతుంటే నారదుల వారు వచ్చి శ్రీమద్ భాగవతంలో ఎట్లు మళ్ళా భక్తిని ప్రేరేపించగలిగిండో అలాగా అంతరించిపోయే తరుణంలో ఇప్పుడు మేము కళాకారులమందరం మాకు ఏదన్నా ప్రభుత్వం వారు ఉపాధి కలిగించాలి. ఇలానే కళాకారులు ఇలానే అవుతుంటే మా తాతలు తండ్రుల కాడ నుంచి అంతరించిపోతున్నారు, శక్తి లేకుండా హీనమైపోతున్నారు. మేము దాని మీదనే మా జీవితం ఊపిరి ఉన్నంత వరకు సంస్కృతిని కాపాడదామన్న ఉద్దేశంతో మేము ఇక్కడికి రాగలిగినాము. ప్రభుత్వం వారు మాకు ఏదైనా ఒక గుర్తింపు, వీళ్ళు కళాకారులని ఒక గుర్తింపు ఐడి ఇచ్చి ఏది మన స్టేట్లో తిరిగే బస్సులను లేకుంటే ఒకటి ఏంటిది వైద్యపరంగానో ఆరోగ్యం క్షీణించిపోతున్న తరుణంలో ఈ పుణ్యక్షేత్రాలల్లో భజన మాకు అవకాశం కలిగించి. ఏ కళారంగానికి చెందిన వారంతా మీరంతా? మేము ఏది మన పౌరాణిక యాక్షగానము, వీధి భాగవతం నాటకాలు, చిరుతల రామాయణము, ముఖ్యంగా కోలాటము. నేను చిరుతల రామాయణము మహాభారతమని ఇట్లా వీధి నాటకముగా భక్తులకు నేను ఒక గురువు పాత్రలో ప్రోత్సహిస్తా. అయితే ఈ కళ అంతరించిపోవద్దు. దయచేసి మన ధర్మము నిలబడాలి, ఖచ్చితంగా ధర్మము ఉండాలి అంటే కళాకారులను ఆదుకుంటే ఖచ్చితంగా ఈ గంగా సముద్రాలు కొండలు ఉన్నంత కాలము సంస్కృతి ఉన్నదని శాస్త్ర పురాణాలు నొక్కి చెప్పుతున్నాయి. కాబట్టి కొంచెం మమ్ముల ఏదైనా ఒక రూపకంగా ఆదుకుంటే ప్రభుత్వం వారు ఈ కళకు మేము కొంచెం ప్రోత్సహించి ముందుకు పోయే దిశగా మేము అడుగులు వేస్తున్నామని కోరుకుంటున్నాం. మీ కళలు అంతరించిపోవడానికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అయితే ఈ రోజుల్లో అన్నీ ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. మళ్ళా అదిగాక ఈ ఇంటర్నెట్ చేయబట్టి పిల్లలు ఇప్పుడు ఒక రామాయణ గాథ ఉన్నది. రామాయణ గాథలో రావణ కుంభకర్ణాదులు అన్నదమ్ములే, వాలి సుగ్రీవులు అన్నదమ్ములే, రామ లక్ష్మణుల భరత శత్రుఘ్నులు అన్నదమ్ములే. ఎవరు ఏ రీతి మసలిన్లు, ఎంత గౌరవంగా మసలిన్లు, తల్లిదండ్రి మాట వినదీయక. ఇప్పుడు మన పిల్లలున్నాం, మనతోటే అంతరించిపోవడం కాదు, మన పిల్లలకు ఈ ఇతిహాస భారతాలు నాయన గిట్లా మెలగాలే, ఈ ధర్మ పద్ధతిలో మెలిగితే నీకు కొంచెం బుక్కెడు ఎడిపోయిన అమ్మల నీళ్ళు దొరుకుతాయి అని మా పెద్దలు చెప్పేవాళ్ళు. అది మేము అనుసరించి మా వంతు మేము కృషి ఊపిరి ఉన్నంత వరకు ఇదే సంస్కృతిని కొంచెం ముందుకు సాగదీయాలనే మాకు గౌరవం ఉన్నది. కావున మేము కూడా ఈ యొక్క రవీంద్ర భారతిని చేకొని ఈ మహానుభావులందరూ మమ్మల్ని కూడా గ్రామాన తిరిగి ఇప్పుడు ఒక ఏది మంచిర్యాల డిస్టిక్ నుండి ప్రతి చిన్న విలేజ్కి తిరిగి శ్రమపడి వారు ఫోన్లు చేసి వాళ్ళ డబ్బులతో ఖర్చు పెట్టుకొని మా దగ్గర లేకుంటే మేము అక్కడ కళలు ఉన్నామని వీళ్ళకి ఏమెరక ఒకరికొకరు ఫోన్ చేసి వచ్చి అర్ధరాత్రి వచ్చి ఇగో ఇక్కడ మనకి హనుమాన్ మందిరం ఉన్నది, ఏదో భగవన్నామస్మరణ చేసుకోవాలి, సంస్కృతి మర్చిపోవద్దు, మర్చిపోయే ఈ పాపాలన్నీ ఎక్కువైపోతున్నాయి, మన వంతు మనం కృషి చేయాలి సంస్కృతికి అని వీళ్ళందరూ ప్రేరేపించారు. గౌరవనీయులైన ఈ వెంకటాచార్యులు గారు అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, మరి రమేష్ చారి గారు, అందరూ జిల్లా సెక్రటరీ గారు. అంటే ఇప్పుడు సినీ రంగం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల్లో అంటే మీ కళలు అనేవి బతుకుతాయి అనుకుంటున్నాను. ఏంది సార్, ఇప్పుడు ఈ కళలో నాడుండే సినీ రంగంలో కూడా కళ ఉండే, కానీ ఇప్పుడు ఆ కళలన్నీ లేదు. డీజేలు పెట్టుకొని సెల్లులు పెట్టుకొని చూడు కళలన్నీ అంతరించిపోతున్నాయి. అయినా మా శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు ఈ సంస్కృతిలో పోరాడే శక్తి ఉన్నంత వరకు మేము ఇదే పనిలో కొనసాగుతుంటామని. మీ ఏవైతే కళలు ఉన్నాయో మీ తాతల నుంచి మీ తండ్రులకు వచ్చినాయి, మీ తండ్రుల నుంచి మీకు వచ్చినాయి, ఇప్పుడు మీ నుంచి మరి మీ పిల్లలకు వస్తున్నాయి రావాలి. మేము ఖచ్చితంగా నాకు ముగ్గురు పిల్లలు మేము ఈ స్కూల్లో నన్న అల్లరి ఉంటుంది, కానీ మా ఇంట్లో మహాభారతం రామాయణ ఇతిహాసాలు అన్ని చదువుతాను. ఇంత గ్రంథములు చదువుకుంటే సైలెంట్లు ఉంటారు, మరి ఎట్లా అంటే అట్లా వినగలుగుతారు, ఏ అల్లరి ఉండదు. అంటే నా దృష్టికి అయితే అనిపిస్తుంది, అబ్బా పిల్లలంటే మరి ఏ పరమాత్మ కృప వల్ల కానీ ఇట్లా ఉండాలనిపిస్తుంది. కానీ అందరూ తల్లులు, అమ్మలు, అక్కలు అందరూ మీ పిల్లలకు కూడా చెప్పుకోవాలి, లేకుంటే మీ పిల్లల భవిష్యత్తు తెరవుతుంది. ఆ పిల్లవాడు ఫోన్ కేడుతుంది, ఫోన్ ఇవ్వు అంటే మీ పిల్లల భవిష్యత్తు తెరవుతుంది. అరే అబ్బాయి ఊకుండ్రా నాయన,
అని ఊకుండా పెట్టాలి. మీరు వాళ్ళని ఇంకా ముందు కొనసాగించిన వాళ్ళు అవుతారు. ఏలాగా మీరే కళా రంగానికి చెందిన వాళ్ళు? మేము కోలాటం భజన మా ఊర్లో చిన్న కోలాటం వేసుకొని మా ఊరు మందమే ఆడుకుంటే ఉండేవాళ్ళం. ఈ సార్ వాళ్ళు వచ్చి మీరు బయటికి రావాలమ్మా, మీరు మీ కళని బయట ప్రదర్శించాలి, అందరికీ తెలియజేయాలి, గవర్నమెంట్ నుంచి మీకు అన్ని సహకారాలు ఉండాలంటే మీరు రావాలని చెప్పిండు సార్ వాళ్ళు. అదే సార్ వారి మాట మీదకి ఇక్కడికి వచ్చడం జరిగింది. ఏం కావాలనుకుంటున్నారు మరి మీరు ఇక్కడికి వచ్చి? గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఇట్లనే అన్న చెప్పినట్టు పేద వాళ్ళకి ఏమన్నా ఉపాధి కానీ, ప్లస్ చదువుకున్న వాళ్ళకి ఇందులో చదువుకున్న వాళ్ళ కళ ఉన్న వాళ్ళకి ఇందులో ఏదైనా జాబ్ కోసమైనా కానీ, ట్రైన్లో కానీ బస్సులో కానీ ఏదైనా మాకు ఏమైనా ఉచితంగా టికెట్లు కానీ, గుళ్ళోకి వెళ్తే ప్రత్యేక దర్శనం కానీ అట్లా మాకేమన్నా కొంచెం ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్ నుంచి. అన్న చెప్పండి అన్న, ఏ కళా రంగానికి చెందిన వాళ్ళు? అన్న మాది జైత్యాల జిల్లా ధర్మపురి మండల్ దొంతాపూర్ గ్రామము. అన్న మేము కళారంగంలో 20 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం. ఈ కళ ఇంతటితోటి అంతరంగం కావద్దు, మా తల్లులతోటే అయిపోతుంది అనుకున్నాం. మేమేదో దీన్ని పోషించుకుంటాం. ఏంటంటే ధర్మం, ఈ గుళ్ళల్లో ఈ భజన ఉంటుంది, అలంకరణ ఉంటుంది. అందు విషయంగా ఎక్కడ కళ అంతరంగం చెందొద్దని మేము ఈ పోరాటంలో దిగినాం. ఇప్పటికైనా కళను కాపాడుకుంటామని మేము ముందుకు వచ్చినాం. మీ కళారంగం అంటే ఇప్పుడు అంతరించిపోకుండా ప్రభుత్వం మీకు ఏమైనా సహకారాలు అందిస్తుందన్న? అదే మా అందరి కష్టాలను గుర్తించి, మా కళను గుర్తించి, మాకు ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం మమ్మల్ని ఎప్పుడు కానీ పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం అన్న మమ్మల్ని పట్టించుకొని పింఛన్ ద్వారా లేకపోతే మాకు ఏ రూపకంగా అయినా ఆదుకోవాలి ప్రభుత్వాన్ని. మేము అందుకోసం ఈ పోరాటంలోకి వచ్చినాం.